మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షం రైతులను నిండా ముంచింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులకు వరి మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చేతికందిన మామిడి నేలరాలింది. ఆరుగాలం పడిన కష్టమంతా నీటిపాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అకాల వర్షాలు రైతులను నష్టాల పాలు చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. కల్లాల్లో ఆరబోసిన పసుపు, ఎర్రజొన్న, జొన్న, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులకు మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన మామిడి నేలరాలింది. ఆర్మూర్లో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న, జొన్న నీటిలో కొట్టుకుపోయింది. కష్టపడి పండించిన పంట నీటిపాలై రైతులకు తీవ్ర నష్టం చేకూరింది. ఆర్మూరు మండలంలోని పిప్రి, ఫతేపూర్ గ్రామాలలో నేలకొరిగిన మొక్కజొన్న పంటలను మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ పరిశీలించారు. పంట నష్టం వివరాలను పై అధికారులకు అందజేస్తామని రైతులకు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ఆరబెట్టిన మక్కలు తడిసిపోయాయి. దుబ్బాక మండలంలో 50 ఎకరాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లాలో అకాల వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన మామిడి నేలపాలైంది. కల్లాల్లో ఆరబెట్టిన పసుపు కొమ్ములు తడిసి ముద్దయ్యాయి. పసుపు తీసుకొచ్చినాము, వర్షాల వల్ల నానిపోయింది. ఆల్రెడీ బీట్ అయింది. రేటు ఆల్రెడీ తెగింది. అదే రేటుకు మేము పెట్టుకోవాలని కోరుచున్నాము. తాడ్పత్రులు కప్పిరు కానీ ఆ పైపుల ద్వారా వచ్చి ఇక్కడ జమ అయిపోయినాయి. వాటర్ కిందికి వెళ్ళి వచ్చినాయి. స్లాబ్ మీద ఉన్న వాటర్ పడ్డాయి. పసుపు తీసుకొచ్చినాం నిన్న. ఎంత బాధ అవుతుంది మాకు తెలుసు. ఇది తెచ్చిన బాధ అంటే ఇక వర్షం వచ్చింది, నానింది, దానికి కర్త పెడితే ఏం లేదు. అదే ధర తీసుకోవాలా, పక్క అంత చేసేయాలి. మాకు 10 నెలలు చేసి ఈడొచ్చి మాకు ఇంత ధర కాధర అంటేనే మేము ఒప్పుకోము. స్లాబ్ మీకు నీళ్ళు పడ్డాయి అని ఆగినాయి. బాగా ఎత్తిపోతున్నారు అమలు. మంచిర్యాల జిల్లా దండేపల్లి, లక్షెట్టిపేట, హజీపూర్ మండలాలలో రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో 20 ఎకరాల మొక్కజొన్న పంట నేల కొరగడంతో రైతు వేదనకు గురయ్యాడు. చేతికొచ్చిన మామిడి పంట నేలపాలు కావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున గాలి, దుమారము, పిడుగులు, వర్షాలు, గాలితోని చేతికొచ్చిన పంటలన్నీ మొక్కజొన్న గాని, జొన్న, నువ్వు పంటలు నష్టం జరిగింది. ఉడకబెట్టిన పసుపులు కూడా కల్లాల రేపెల్లుండి అమ్ముకోవడానికి రెడీ ఉన్న పసుపులు కూడా దాదాపు మొత్తం తడిసి ముద్దయిపోయినాయి. రాత్రి అకాల వర్షంతో పసుపు గాని, మక్క పంట గాని చాలా ఘోర పరిస్థితి ఉంది కనకాపురం విలేజ్ లో.